చట్టం చుట్టం అనుకున్నాడో లేక న్యాయం తన జేబులో ఉందని భావించాడో తెలియదు కానీ రక్షించాల్సిన చేతులే భక్షక బాహులుగా మారాయి. కోర్టు మెట్లు ఎక్కి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ఒక అడ్వకేట్ అంత కిరాతకమైనటువంటి మర్డర్ ప్లాన్ ఎలా వేశాడు? అసలు ఆ 18 లక్షల రూపాయల వెనుక ఉన్న డార్క్ మిస్టరీ ఏంటి? శ్రీశైలం పుణ్యక్షేత్రం అని చెప్పి ఆ మహిళను శ్మశానానికి ఎలా పంపారు? మృతదేహం దొరకకపోయినా పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు? గుంటూరు జిల్లాను వణికించిన ఈ హారర్ కిల్లర్ కథను ఇప్పుడు చూద్దాం. పాత గుంటూరు యాదవ్ బజార్ ప్రాంతానికి చెందిన ఆకుల రమాదేవిది ఓ సాధారణ మధ్యతరగతి జీవితం. 12 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమెకు న్యాయవాది సురేష్ పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే సురేష్ కన్ను ఆమెపై లేదు, ఆమె దగ్గరున్న సొమ్ముపై పడింది. రమాదేవికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన సురేష్ తన మాయమాటలతో ఆమెను ట్రాప్ చేశాడు. ఉద్యోగం పేరుతోని తన వ్యక్తిగత అవసరాల కోసమని చెప్పి రమాదేవి నుండి దఫదఫాలుగా దాదాపు 18 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఈ భారీ మొత్తాన్ని సురేష్ తన రాజకీయ ఎదుగుదల కోసం, బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం కోసం నీళ్లలా ఖర్చు చేశాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో పాటు తన దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోవడంతో రమాదేవికి అనుమానం మొదలయ్యింది. ఆమె కుమారులు కూడా ఆ సొమ్ము గురించి నిలదీయడంతో రమాదేవి తన డబ్బు తిరిగి ఇవ్వాలని సురేష్పై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. దీంతో తన గుట్టు ఎక్కడ బయట పడుతుందో అని భయపడిన ఆ లాయర్ ఆమెను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఓ డెడ్లీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడు. ఇందుకోసం తన సన్నిహిత స్నేహితుడైన ఆటో డ్రైవర్ శేఖర్ సహాయం తీసుకున్నాడు. చట్టం తెలిసిన వ్యక్తి కావడంతో ఎక్కడా ఆధారాలు దొరకకూడదని పక్కాగా స్కెచ్ గీశాడు. నమస్కారం. సో ఈరోజు ఓల్డ్ గుంటూరు పిఎస్ సంబంధించి ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు ఏదైతే 12th మార్చ్ రోజున రిజిస్టర్ అయిందో ఆ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేసి దాంట్లో ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక లేడీ 20th ఫిబ్రవరి రోజు మిస్సింగ్ అయింది. 45 years old లేడీ. ఆమె ఇంటి నుంచి అరౌండ్ రాత్రి 7 PM బయటికి వెళ్ళింది. తర్వాత రాలేదు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 45 ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో అన్ని టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో సిడిఆర్ అనలైజ్ చేస్తే ఆ లేడీకి ఎవరైతే A1 ఉన్నాడో సురేష్ బాబు అతనితో కాల్స్ ఉన్నాయి. లాస్ట్ కాల్ కూడా అతనితోనే ఉంది. అతను పిలిపించి వెరిఫై చేస్తే అతను ఇవేసివ్గా సమాధానాలు చెప్పాడు. కొన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. తర్వాత ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం సురేష్ తన ప్లాన్ను అమలు చేశాడు. శ్రీశైలం వెళ్దామని రమాదేవికి ఫోన్ చేసి నమ్మించి కారులో బయలుదేరాడు. అయితే వారి ప్రయాణం శ్రీశైలం వైపు కాకుండా మృత్యు వైపు సాగింది. చీకటి పడ్డాక సంగం జాగర్లముడి కాలువ వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ కాలువ గట్టుపై కూర్చొని మాట్లాడుతున్న సమయంలో సురేష్ ఒక్కసారిగా రమాదేవిని వెనక నుండి నీటిలోకి నెట్టేశాడు. ప్రాణభయంతో రమాదేవి గట్టిగా కేకలు వేస్తూ ఒడ్డుకొచ్చేందుకు ప్రయత్నించింది. కానీ కనికరం లేని ఆ నిందితులు పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా కొట్టారు. ఆ దెబ్బకు ఆమె స్పృహ కోల్పోగా నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న మృతదేహాన్ని కాలువ ఉధృతిలో కొట్టుకుపోయేలా నీటిలో విసిరేశారు. నేరం జరిగిన తర్వాత ఏ ఆధారాలు దొరకకూడదని ఆమె సెల్ ఫోన్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మిస్సింగ్ కేసుగా ఇది తప్పుదారి పడుతుందని వారు భావించారు. కానీ మాయవి సురేష్ వేసిన తప్పుడు అడుగులే అతనికి చివరికి కటకటాల వెనక్కి నెత్తాయి. ఓ మహిళ నమ్మకాన్ని వమ్ము చేసి కేవలం డబ్బు కోసం ఆమె ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మార్చి 12వ తేదీన రమాదేవి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కేసును సీరియస్గా తీసుకుని ప్రత్యేక బృందాన్ని రంగంలో దించారు.
ఎలాంటి క్లూస్ లేని ఈ కేసులో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిప్పింది. రమాదేవి కాల్ డేటా రికార్డులను విశ్లేషించగా చివరిగా ఆమె నరేష్తో మాట్లాడినట్టు తేలింది. అంతేకాకుండా ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి నరేష్ నగదు విత్డ్రా చేసిన విజువల్స్ పోలీసులకు చిక్కాయి. నిందితుడిని అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఆ న్యాయవాది చేసిన పాపం బయటపడింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారుల సహాయంతో చినగంజాం, కారంచేడు ప్రాంతాల్లో మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే మిస్సింగ్ కేసు హత్య కేసుగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఇతను ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను ఆమెతో 2 years నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. అక్రమం సంబంధం టైంలో ఈమె అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని, తర్వాత నాకు అవసరం ఉందని అట్లా చెప్పి నమ్మవలికి అతను అరౌండ్ 18 lakhs 18 లక్షలు ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇతను ఆమె ఏటీఎం నుంచి క్యాష్ కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఆ క్యాష్ ఎవరు విత్డ్రా చేశాడని మేము ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇతను ఏటీఎంకి వెళ్ళి ఆమె ఏటీఎం కార్డ్ ఆమె అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేయడం జరిగింది. అది ఎందుకు విత్డ్రా చేశాడని మేము ఇంటరోగేట్ చేస్తే పూర్తి స్టోరీ బయటికి వచ్చింది. చూశారుగా ఆశ మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందో. అన్యాయానికి గురైన వారికి అండగా ఉండాల్సిన చేతులే అన్యాయంగా ఒకరి ప్రాణాలు తీశాయి. డబ్బు కోసం నమ్మక ద్రోహం చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలి. ఎంతటి తెలివైన నేరగాడైనా చట్టం నుండి తప్పించుకోలేడని ఈ కేసు మరోసారి నిరూపించింది.